నిజామాబాద్ జిల్లాలో బిగ్ టీవీ కథనాలకు అధికారుల్లో కదలిక వచ్చింది. బోధన్ మధుమలాంచ స్కూల్లోని స్టూడెంట్ సమస్యలకు చెక్కుపడింది. స్కూల్లో విద్యార్థులకు టాయిలెట్స్ లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 267 మంది విద్యార్థులు, టీచర్స్ ఆరుబయట టాయిలెట్కు వెళ్లే దుస్థితిపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. బిగ్ టీవీ స్టోరీస్ తో విద్యాశాఖ అధికారుల్లో కదలికొచ్చింది. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాఠశాలలో వాష్రూమ్ల నిర్మాణం జరుగుతోంది. నేను బోధన్ ఎంఈఓ ఏ నాగయ్య. మరి మొన్న బిగ్ టీవీ ఛానల్లో మధుమలాంచ హై స్కూల్లో బాలుర విద్యార్థులకు యూరినల్స్ తర్వాత టాయిలెట్స్ లేవన్నటువంటి దానికోసమని మరి ఎంఈఓ డిఓ గారి యొక్క ఆదేశాల ప్రకారము వచ్చి ఇక్కడ పరిశీలించి మరి ఇక్కడ ఉన్నటువంటి పాత ఏవైతున్నాయో అవి దాతల ద్వారా అమౌంట్ను సేకరించి వాటిని రిపేర్ చేసేసి పిల్లలకు ఒక 15-16 యూరినల్స్ తర్వాత 2 టాయిలెట్ లెట్రిన్సి అవన్నీ కూడా ప్లంబర్ వాళ్ళను తర్వాత మేస్త్రీలను తర్వాత ఇసుక తర్వాత ఇటుక ఇవన్నీ కూడా వేయించేసి వర్క్ స్టార్ట్ చేయించేస్తున్నాము. బహుశా ఈ వారంలో కంప్లీట్ చేసేస్తాము. సో విద్యార్థులు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని చేపిస్తున్నాం. దీన్ని మేము తెలియజేస్తున్నాం. ఇది అత్యంత బాధాకరమైన విషయం లక్ష్మి. ఎందుకంటే ఏ స్కూల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు. ఎక్కడన్నా ఉంటే బిగ్ టీవీకి సమాచారం ఇవ్వండి, మేము ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాం. ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాం. ఆడపిల్లలు యూరినల్స్కి బయటికి వెళ్ళాలి అంటే బయటికి వెళ్ళే దిక్కుమాలిన పరిస్థితి రావటం ఏందండి. ఇక్కడ కూడా ఇంకా అంటే అధికారుల దృష్టికి రాదా, మంత్రుల దృష్టికి రాదా, లోకల్ ఎమ్మెల్యేలు లేరా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం? నేను ఆ రోజు ఆడపిల్లలు మగపిల్లలు చూడండి మన వాళ్ళు చూసని. సో మగపిల్లలు అంటే ఇటు ఒకటి పోతారు. ఆడపిల్లల పరిస్థితి ఏంటి? ఆ రోజు ఆడపిల్లలందరూ మేము బయట పెట్టిన పబ్లిక్ టాయిలెట్కి వెళ్లాల్సి వస్తుందని బాధపడుతూ ఒక వీడియో రికార్డ్ చేసి నేను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశాను. ఆ పాప చెప్తూ ఉంటే నాకు చాలా ఇబ్బంది అనిపించింది నిజానికి. అయినా 350 మంది స్టూడెంట్స్ ఉన్న ఒక స్కూల్లో ఏమీ లేకపోవడం, టాయిలెట్స్ ఏర్పాటు చేయకపోవడం అనేది అధికారులు ఎందుకు ఇట్లా ఉన్నారు, ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్తూ కూడా ఇలాంటివి మేము ఎందుకు టెలికాస్ట్ చేయాల్సి వస్తుంది? బిగ్ టీవీ వెళ్ళేదాకా ఎవరూ పట్టించుకోలేదు. ఆ ఆడపిల్ల వాయిస్తున్నారు మీరు. ఇంత బాధగా చెప్పిందంటే, సార్ మేము ఇబ్బంది పడుతున్నాము ఎందుకంటే ఆడపిల్లలు హెల్త్ పాడైపోతుంది యాక్చువల్లీ. సో టాయిలెట్ లేని దారుణమైన సిచ్యువేషన్ తెలంగాణలో ఒక స్కూల్లో ఉంది అంటే అది బిగ్ టీవీ వెళ్ళేదాకా ఎవరూ స్పందించలేదండి. ఆ దృశ్యాలు చూడండి ఒకసారి. ఆడపిల్ల అది యాక్చువల్లీ స్కూల్లో టాయిలెట్ కాదంట, పబ్లిక్ టాయిలెట్. పబ్లిక్ టాయిలెట్ దగ్గర ఎంతమంది క్యూ లైన్లో నిలబడి ఉన్నారు చూసారా. మగపిల్లలు అంటే ఇష్టం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే ఏ చెట్టు దగ్గరకు పొట్ట దగ్గరకు పోతుంటారు. కానీ ఆడపిల్లల సిచ్యువేషన్ అది కాదు కదా, అర్థం చేసుకోవాలి కదా. సో అది చూసిన తర్వాత నాకు నిజంగా బాధ అనిపించింది. నిజంగా నాకేమనిపించింది అంటే ఆ రోజు నేను నా సొంత డబ్బులతో వెళ్ళి ఆ స్కూల్లో ఒక టాయిలెట్ కట్టించి రావాలనిపించింది. అట్లీస్ట్ మనం టెలికాస్ట్ చేసిన ఆ కథనం చూసిన తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావటం అనేది చేయదగ్గ అంశం. అధికారులు కాదు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. ఇప్పుడు మన రాజేష్కి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. మన రిపోర్టర్ రాజేష్ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. మొట్టమొదటిసారి టెలికాస్ట్ చేస్తే ఆ రోజు వైరల్ అయింది, మొత్తం ఆ కంటెంట్ మొత్తం వైరల్ అయింది. రాజేష్ ఎలా ఇప్పుడు రెస్పాండ్ అయింది? అధికారుల స్వచ్ఛంద సంస్థల? అశోక్ గారు, ఏదైతే బిగ్ టీవీలో వచ్చిన కథనాలకు సంబంధించి ఇప్పటి వరకు స్పందించింది కేవలం అధికారులే. కానీ అక్కడ గెలిచిన ఎమ్మెల్యే మాత్రం ఇప్పటివరకు స్పందించలేదండి. ఎందుకంటే ఈ ఆడపిల్లలంతా కూడా చిన్నపిల్లలు కాబట్టి, ఎందుకంటే విద్యార్థులు, వీళ్ళకి ఇంకా ఓటు హక్కు లేదనుకుంటా, అందుకైనా స్పందించలేదేమో. కానీ మనం ఇచ్చిన వార్తలకు మాత్రం అధికారులు స్పందించారు. వెంటనే అక్కడ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు వాళ్ళందరితో కూడగట్టుకొని వెంటనే 250 మందికి పైగా, సుమారు 300కి పైగా ఉన్న విద్యార్థినులకు ఎవరైతున్నారో వాళ్ళకి అక్కడ స్వచ్ఛంద సంస్థలు ఈ రోజు పనులు మొదలయ్యాయి. వాటికి సంబంధించిన సుమారు 17 బాత్రూమ్లు అవసరం ఉండాల్సింది, అయితే 16 బాత్రూమ్లు కడుతున్నారు, 2 లాట్రిన్స్ కడుతున్నారు. అయితే ఇక్కడ విద్యార్థులు కూడా ఒకటే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బిగ్ టీవీ కనుక అక్కడికి వెళ్ళకపోతే, బిగ్ టీవీ కనుక ఈ సమస్యను బయట తీసుకురాకపోతే మా సమస్య ఇలాగే ఉంటుండే. వాళ్ళు కనీసం ఇప్పుడు 5th క్లాస్ 6th క్లాస్ ఉన్నారు, ఇంకో 10వ తరగతి అయిపోయే వరకు వాళ్ళు జాబులు చేసే వరకు కూడా అక్కడ టాయిలెట్స్ రాకపోతున్నాయని వాళ్ళ ఆవేదన ఏదైతే ఉందో దాన్ని మనం బయట తీసుకురావడం జరిగింది. అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దీంట్లో సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కవిత, ఎవరైతే పార్టీ అధినేత ఎవరుతున్నారో తాను కూడా కలెక్టర్కి లెటర్ రాశారు. ఇదంతా కూడా బిగ్ టీవీ బయటకు తీసిన తర్వాత, ఈ విషయాన్ని పట్టిన తర్వాత అధికారులు స్పందించారు. ఇందులో ముఖ్యంగా ఎవరైతే అధికారులు ఎంఈఓ స్వయంగా అక్కడికి వచ్చి, అక్కడ అధికారులు వచ్చి
ఈ రోజు ఉదయం నుంచి కూడా పనులు ప్రారంభించారు. అతి త్వరలో కేవలం వారంలో వాళ్ళందరూ కూడా టాయిలెట్స్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. బిగ్ టీవీ రీలాంచ్ రోజు ఇలాంటి కథనం ఇవ్వడానికి కూడా నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఒక సమస్య వస్తే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా వెంబడిస్తాం, అధికారుల ముక్కు పిండి బయటకు తీసుకొస్తాం. అంతేకాకుండా ఒకవేళ ప్రజాప్రతినిధులు గెలిచిన ప్రజాప్రతినిధులు పనిచేయకపోతే వాళ్ళని నిలదీస్తామని చెప్పడానికి వార్త ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఆ వార్త ఇచ్చినందుకు ఈ రోజు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఇప్పటికైనా ఎవరైతే స్థానికంగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తాను ఇప్పటివరకు స్పందించలేదు. అంతేకాకుండా కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం పనిచేస్తామని మొన్న సమీక్ష సమావేశం పెట్టారు. ఉన్న స్కూళ్ళలో సమస్యలు దిక్కులేదు. సమస్య అంటే ఇటు కొత్త స్కూల్ సంబంధించిన మీటింగ్లు పెట్టుకోవడం, సమావేశాలు పెట్టుకోవడం ఇలాంటివి చేశారు. కానీ ఇప్పుడు కేవలం ఈ సమస్య తీసుకొచ్చిన తర్వాత అధికారులు స్పందించారు. వెంటనే ఆ విద్యార్థులు రాజేష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బిగ్ టీవీ ఎడిటోరియల్ నుంచి కంగ్రాట్స్ చెప్తూ ఉన్నాము. ఎందుకంటే ఇది ఒక అప్రిషియేషన్స్ కూడా చెప్తూ ఉన్నాము. ఎందుకంటే మీడియా అంటే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయటం కాదు, ప్రజల అవసరాలు తీర్చడం, విద్యార్థుల సమస్యలు ఏంటో తెలుసుకుని వాటికి పరిష్కారం చూపించడం. ఇవాళ మనం కేవలం న్యూస్ మాత్రమే టెలికాస్ట్ చేయలేదు, దానికి సొల్యూషన్ కూడా వచ్చింది. ఇవాళ ఆ పిల్లల హ్యాపీనెస్ మీరు వెళ్ళండి, స్వయంగా ఆ పిల్లల దగ్గరికి వెళ్ళండి, వారితో మాట్లాడండి, వాళ్ళ రియాక్షన్ తీసుకోండి. ఈ పోరాటం కంటిన్యూ చేయండి రాజేష్. నిజామాబాద్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో అయినా సరే ఎక్కడైనా పిల్లలు కనుక టాయిలెట్ లేక ఇబ్బంది పడుతుంటే అక్కడ బిగ్ టీవీ ఉండాలి. అక్కడ అవసరమైతే బిగ్ టీవీ బ్యానర్ కట్టండి ఎక్కడైనా వీలైతే. ఇదిగో మీ స్కూల్లో టాయిలెట్లు లేకపోతే మా బిగ్ టీవీ నంబర్కి ఇవ్వండి అని మీ నంబర్ నేరుగా ఇవ్వండి. ఎందుకంటే ఏం చేస్తున్నారు అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఎంపీ ఏం చేస్తున్నాడు, మంత్రి ఏం చేస్తున్నాడు, లోకల్ కార్పొరేటర్ ఏం చేస్తున్నాడు, లేదా కౌన్సిలర్ ఏం చేస్తున్నాడు, ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు, ఇంకా చెప్పుకుంటూ పోతే జడ్పీ చైర్మన్ ఏం చేస్తున్నాడు, జడ్పీటీసీ ఏం చేస్తున్నాడు, ఎంపీటీసీ ఏం చేస్తున్నాడు. కళ్ళు కనిపించట్లేదా వాళ్ళకి? ఈ సమస్య అనేది ఓన్లీ ఈ అకాడమిక్ ఇయర్ లో ఏర్పడిన సమస్య కాదు, ఎన్నో ఏళ్ల తరబడి అక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్య. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇప్పటికీ కూడా స్పందించకపోవడం అనేది వాళ్ళకే అది సిగ్గుచేటుగా అనిపించాలి. సమస్య ఎక్కడుంటే బిగ్ టీవీ లోగో అక్కడ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాం, సమస్య ఎక్కడుంటే బిగ్ టీవీ లోగో అక్కడ ఉంటుంది. మేమున్నాం, మీకు మాకు చెప్పండి. మేము దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాం. ఆ సమస్య సాల్వ్ అయ్యేవారు. ఒకసారి పీసీఆర్ అండ్ డెస్క్ టీం గతంలో రాజేష్ ఆడపిల్లలతో మాట్లాడిస్తే వాళ్ళ బాధ చెప్పారు. ఆ బైట్ వీలైతే ఒకసారి ప్లే చేయండి. నా దగ్గర నేను ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఒక బైట్ ఉంది, ఒకసారి నా దగ్గర ఉంది, ఒకసారి చూడండి. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఇవ్వండి. సార్ నేను 10 years నుంచి ఈ స్కూల్లో చదువుతున్నాను. మాకు 10 years నుంచి ఇక్కడ బాత్రూమ్స్ లేవు. మేము గర్ల్స్ కాబట్టి పబ్లిక్ కోసం ప్రొవైడ్ చేసిన గవర్నమెంట్ పబ్లిక్ కోసం ప్రొవైడ్ చేసిన టాయిలెట్స్లోనే గర్ల్స్ కాబట్టి వెళ్తున్నాము. మాకు వేరే ఆప్షన్ లేదు సార్. మొత్తం స్కూల్లో 267 members ఉన్నాం సార్. 60% గర్ల్సే ఉన్నాం సార్. మాకు అప్పటి నుంచి కూడా టాయిలెట్స్ లేవు. మేము మున్సిపల్ పబ్లిక్ వాళ్ళ తరపు నుంచి వచ్చిన టాయిలెట్స్ని యూజ్ చేసుకుంటున్నాం సార్. ఎందుకంటే మేము గర్ల్స్ కాబట్టి యూజ్ చేసుకుంటున్నాం. బాయ్స్కి అయితే అస్సలు లేవు. మేము బయట చేస్తున్నాం సార్. అది ధనలక్ష్మి ఈ బయట ఈ పాప ఆ స్కూల్లో చదువుకుంటున్న స్టూడెంట్. మన రాజేష్ ఆ రోజు కవర్ చేసిన నేనే ట్విట్టర్లో పోస్ట్ చేశాను. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ట్యాగ్ చేశాను, యాక్చువల్లీ అధికారులకు ట్యాగ్ చేశాను. సో నాటికి స్వచ్ఛంద సంస్థల ముందు గదిలో వచ్చి కలెక్టర్ కూడా రియాక్ట్ అయ్యారని చెప్తున్నాడు రాజేష్. అంటే కలెక్టర్ లేదా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చే ఏర్పాటు చేస్తున్నాయి, కానీ అక్కడ స్థానికంగా ఉండే నేతలు ఎవరూ పట్టించుకోకపోవటం. అందుకే బేటీ బచావో బేటీ పడావో అంటాం. అంతేకాదు ఆడపిల్లలు చదువుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటాయి, కానీ వాస్తవ పరిస్థితి చూస్తే వేరుగా ఉంది. స్కూల్కి వెళ్లే బాలికలకు కనీసం టాయిలెట్ సదుపాయం కూడా కల్పించలేని స్థితి ఉంది. ఈ అంశంపైనే బిగ్ టీవీ ఫోకస్ చేసింది, అధికార యంత్రాంగంలో కదలిక తెచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నది నిజామాబాద్ జిల్లా శంకర్ నగర్ లోని మధుమలాంచ గవర్నమెంట్ స్కూల్. ఇక్కడ క్లాస్ రూమ్ లో కన్నా టాయిలెట్ల ఎదుటే బాలికలు ఎక్కువసేపు ఉండాల్సి వస్తోంది. ఎందుకంటే ఈ స్కూల్లో చదువుకోవటమే కాదు, కనీస అవసరాలు తీర్చుకోవాలన్న అగ్ని పరీక్షే.
స్కూల్లో మొత్తం 270 మంది విద్యార్థులుండగా 60% పైగా ఆడపిల్లలే ఉన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి 20 మంది విద్యార్థినులకు ఒక టాయిలెట్ ఉండాలి. కానీ 10 ఏళ్లుగా టాయిలెట్ లేకపోవడంతో బాలికలు నరక యాతన అనుభవిస్తున్నారు. చెప్పాలంటే కాలకృత్యాల కోసం మున్సిపల్ టాయిలెట్స్ ను ఉపయోగించుకుంటున్నారు. My name is Akshay. I am studying in 9th class from GMM HS High School, బోధన్. నేను 10 ఇయర్స్ నుంచి ఈ స్కూల్లో చదువుతున్నాను. మాకు 10 ఇయర్స్ నుంచి ఇక్కడ బాత్రూమ్స్ లేవు. మేము గర్ల్స్ కాబట్టి గవర్నమెంట్ పబ్లిక్ కోసం ప్రొవైడ్ చేసిన టాయిలెట్స్లోనే గర్ల్స్ కాబట్టి వెళ్తున్నాము. మాకు వేరే ఆప్షన్ లేదు సార్. ఇక్కడ అబ్బాయిల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. టాయిలెట్స్ కోసం స్కూల్ కాంపౌండ్ దాటి బయటకు వెళ్తున్నారు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామని, క్లాసులు కూడా మిస్ అవుతున్నామని బాధపడుతున్నారు. తమ పిల్లలు పడుతున్న ఇబ్బందులను చూసిన తల్లిదండ్రులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి స్పందన లేదు. 10 ఏళ్లుగా ఇదే దుస్థితి కొనసాగుతున్నా ఏ ఒక్కరూ సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదు. అధికారుల నిర్లక్ష్యంపై విసిగిపోయిన విద్యార్థులు చివరకు బిగ్ టీవీని ఆశ్రయించారు. యాక్చువల్గా ఆ పిల్లల్లో నేను నన్ను చూసుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీ అమ్మాయికి సంబంధించిన ప్రాబ్లం ఇది. ఎవరికి చెప్పుకోలేము. బయటకు వెళ్ళాలంటే చాలా సిగ్గుతో ఉంటాము. అలాంటిది పబ్లిక్ టాయిలెట్స్లోకి వెళ్ళి అంతంతసేపు నిలబడి చదువుకోవాలా లేదంటే అక్కడ నిలబడాలా తెలియని సిచ్యువేషన్లో ఉన్నారు అక్కడ పిల్లలు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా బాధగా అనిపిస్తోంది. 10 ఇయర్స్ నుండి కూడా లేదా, ఇప్పటికీ అధికారులు స్పందించలేదా? ఇది దౌర్భాగ్యం. నిజంగా ఒక టీవీ ఛానల్ వచ్చి, ఒక బిగ్ టీవీ వచ్చి ఆడపిల్లల దుస్థితి బయటికి తీసుకొచ్చే వరకు ఎవరు రియాక్ట్ కాకపోవటం అనేది సొసైటీ ఫెయిల్యూర్. ఈ సిస్టమ్ ఫెయిల్యూర్. నేనేమంటానంటే ఆడపిల్లలు ఇది పొట్ట మీద చేయబెట్టుకుని యూరినల్స్కి పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఎక్కడో దూరంగా ఉన్న ప్రైవేట్ పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళి ఇక్కడ క్యూ లైన్లో నిలబడి యూరినల్స్ పాస్ చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందంటే సిగ్గుచేటు కదా మనకి. మనందరం షై ఫీల్ అవ్వాల్సింది ఇది. మన ఇంట్లో ఆడపిల్లలు ఇదే స్కూల్కి వెళ్తూ ఉంటారు. సో డబ్బులు ఉన్న వాళ్ళకి అవసరం లేదనుకో ప్రైవేట్ స్కూల్కి వెళ్తుంటారు. వాళ్ళకి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళే మిడిల్ క్లాసు పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఆ పడుతున్న ఇబ్బందిని గమనించాలి కదా. యాక్చువల్లీ రాజేష్ కూడా వన్ ఆఫ్ ది ఫాదర్. అందుకే రాజేష్, బిగ్ టీవీ ఎడిటోరియల్ నుంచి మరోసారి నీకు అప్రిషియేట్ చేస్తున్నాను నేను. ఇలాగే బిగ్ టీవీలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ బాధ్యత తీసుకోవాలి. కేవలం సెన్సేషనిజం, ఎవరో కొంప మునిగితే, ఎవరో కాపురాలు కూలిపోతే, ఎవరో నాశనం అయిపోతే ఆ వార్తలు టెలికాస్ట్ చేసి ఎంటర్టైన్ చేయటంగా జనాలని మీడియా వాటికి అలవాటు పడిపోయి ఉన్నారు. బట్ ఆ మార్పునే మనం తీసుకురావడానికి మీడియా తలుచుకుంటే, మీడియా సరిగా పనిచేస్తే వ్యవస్థలో సగం సిస్టమ్ కరెక్ట్ అవుతుంది. సిస్టంలో సగం కరెక్ట్ అవుతుంది. మీడియా నిజంగా కరెక్ట్గా పనిచేస్తే ఈ సిస్టంలో ఉన్న లోపాలన్నీ లైన్లోకి వస్తాయి. ప్రతి ఒక్క అధికారి లైన్లోకి వస్తాడు. ప్రతి ఒక్క మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, కౌన్సిలర్, కార్పొరేటర్ ఎత్తి చూపుదాము, క్వశ్చన్ చేద్దాము, అక్కడ మార్పు తీసుకొచ్చేంత వరకు కూడా ఇప్పుడు ఏదైతే బిగ్ టీవీ చేసిందో అలాంటి ఘటనలు మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి అధికారుల్లో మార్పు తీసుకొచ్చేందుకు మనం ప్రయత్నిద్దాం. మేము ఎప్పుడూ మీ వెంటే ఉంటాం. ఖచ్చితంగా మీకు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురామని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకసారి రాజేష్ దగ్గరికి వెళ్దాం. రాజేష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ ఫాదర్గా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఇవాళ ఆ స్కూల్కి ఒక టాయిలెట్ కల్పించారు. యాజ్ ఎ బిగ్ టీవీ ఎడిటోరియల్ పార్ట్లో భాగంగా మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ విషయంలో. ఒక్కటే ఒక విషయంలో చెప్పాలి. బిగ్ టీవీలో ఉన్న మన లేడీస్ కావచ్చు, మహిళలు కావచ్చు, అందరూ కూడా మన కుటుంబ సభ్యులు అనుకోవాలి. ఎందుకంటే మహిళల్ని గౌరవప్రదంగా గౌరవిస్తూ ఇచ్చిన వార్తనే కేవలం ఇది. ఎక్కడ కూడా ఎవరిని కించపరచడం కాదు. ఆ ఉన్న ఆడపిల్లలంతా కూడా మన చెల్లెల్లాగానో లేకపోతే మన కూతురులాగానో అనుకొని ఇచ్చిన వార్త అది. అందుకే బాగా సీరియస్గా తీసుకున్నాం. కంటిన్యూగా వార్తలు ఇచ్చాం. డిజిటల్లో కావచ్చు, మన ఛానల్లో కావచ్చు, కంటిన్యూగా వార్తలు ఇవ్వడం వల్లనే అధికారులు స్పందించారు. ఇందులో జిల్లా కలెక్టర్ కూడా ఒక మహిళ కాబట్టి తాను స్వయంగా రెస్పాండ్ అయింది. తానే సీరియస్గా తీసుకుంది. ఎవరైతే అధికారులు మాట్లాడడం, దాని తర్వాత ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు మన వార్తను చూసి ఆ స్వచ్ఛంద సంస్థలు ముందట రావడం, చాలా మంది వైద్యులు వచ్చారు, ఇందులో చాలా మంది వ్యాపారవేత్తలు వచ్చారు. వాళ్ళే స్వయంగా డబ్బులు పోగు చేసి ఇవ్వడం జరిగింది. దీంతో 16 బాత్రూంలు కట్టిస్తున్నారు. కేవలం ఒక్క విషయం అంటే చెప్పాలి, 10 సంవత్సరాలుగా బాత్రూమ్ లేవంటే అటు బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో 10 ఏళ్ళు కావచ్చు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2.5 ఏళ్ళు కావచ్చు, ఎవరు కూడా బాత్రూమ్ కట్టాలనే చిన్న ఆలోచన కూడా రాలేదు.
కేవలం బిగ్ టీవీ ఆ విద్యార్థులు చాలా సార్లు చెప్పినప్పుడు సందర్భంలో బిగ్ టీవీ ఈ విషయాన్ని బయట తీసుకొచ్చినప్పుడు ఆ విద్యార్థుల ఆవేదనని బయట తీయడం జరిగింది. అందుకే బిగ్ టీవీకి ఈ రోజు కూడా వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా వాళ్ళు శుభాకాంక్షలు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు రీలాంచ్ లో ఇలాంటి వార్త ఇవ్వడం, బిగ్ టీవీ ఎఫెక్ట్ తో విద్యార్థులకు న్యాయం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అంతేకాకుండా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు అనుభవిస్తున్న బాధలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే బాధలు లేవో అవన్నిటికీ కూడా ప్రభుత్వం కావచ్చు, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ. ఆ హ్యాపీనెస్ ఆయనలో కూడా కనపడుతుంది. యాక్చువల్లీ నాలో కూడా కనిపిస్తుంది, ఎందుకంటే వెరీ ఫస్ట్ బులెటిన్ మనం రీలాంచ్ తర్వాత చేస్తున్నాము అని సాడ్ న్యూసెస్ ఎక్కడో ప్లే చేస్తున్నాం అనిపిస్తుంది. కానీ ఈ కథల ద్వారా ఒక సమస్యకి పరిష్కారం కూడా చూపించాము. సో ఆల్రెడీ ఒకవేళ వ్యవస్థ అంతా ఫెయిల్ అయ్యి ఎవ్వరూ మాకు పట్టలేదు, మాకు సంబంధం లేదంటే చెప్పండి, మేము మా సొంత డబ్బులతో బిగ్ టీవీ మేనేజ్మెంట్ విజయ్ వెన్నం రెడ్డి గారు రెడీగా ఉన్నారు, మేము కట్టిస్తాం కావాలంటే. అప్పుడు మీరు ఒప్పుకోండి, మేము సిస్టమ్ ఫెయిల్ అయింది మా వల్ల కాదు అంటే బిగ్ టీవీ తరఫున మా చైర్మన్ సొంత డబ్బులతో తీసుకొచ్చి మీకు టాయిలెట్ కట్టించడానికి రెడీగా ఉన్నాం. అప్పుడు ఏమవుతుందంటే మేము కనుక టాయిలెట్లు కలిస్తే మీరంతా ఎంటైర్ ఫెయిల్ అయినట్టే, ఇక మీరు అక్కర్లేదు అన్నట్టు సొసైటీకి. మనం అసలు ఆ కథనం చూపించామంటేనే అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారని. ఎస్ ఇలాంటి ఎక్కడున్నా సరే, ఏ స్కూల్లో టాయిలెట్ లేకపోయినా సరే మా దృష్టికి తీసుకురండి, మేము ఖచ్చితంగా దానికి సొల్యూషన్ చూపిస్తాం. ఇప్పటివరకున్న